హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా దీపక్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇక మా బెంగళూరులో విహారయాత్ర స్టార్ట్ అయిపోయిందండి. టిఫిన్ తినేసి ఇంక చకచక రెడీ అయ్యి అందరం బయలుదేరుతున్నామండి. మా బ్రదర్ అనమాట తిను, వీళ్ళింట్లోనే కదా మేము దిగింది. తనకి ఆఫీస్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా వర్క్లో ఉన్నాడు. స్టార్ట్ అయిపోయామండి. మెట్రోకి వచ్చామన్నమాట. ఎందుకంటే కార్లో వస్తే ట్రాఫిక్ మొత్తం చాలా ఎక్కువ ఉంటుంది కదండి బెంగళూరు అంటే. సగం టైం మాకు ట్రాఫిక్లోనే తినేస్తుందన్నమాట. ఇంకా అంత చాలా చాలా చూడలేము కదా, తిరగలేము కదా, అందుకని మెట్రో ఎక్కాము. కానీ మెట్రో ఏం తక్కువ కాదండి. అబ్బా, మెట్రో చాలా సేవ్ చేస్తుంది టైము. అంటే మెట్రోలో వస్తేనే కూడా ఎన్ని మెట్రోలు ఎక్కామో, ఎన్ని మెట్రోలు దిగామో, అసలు ఎంత అక్కడే అంత టైం అయ్యిందంటే, ఇంకా కార్లో వచ్చామంటే ఒక వారం రోజులు అక్కడున్నా మనం ఒక రోజంతా ఒక ప్రదేశం తప్ప ఇంకొకటి చూడలేమన్నమాట. అంత ఇదిగా ట్రాఫిక్ ఉంటుంది అక్కడ. చాలా బాగుందండి బెంగళూరు ఇస్కాను. అస్సలు ఎంత క్లైమేట్ అయితే ఎంత కూల్గా ఉందో, ఎంత చల్లగా ఉన్నిందో. అసలు చాలా పెద్ద టెంపుల్, చాలా బాగుండింది. దర్శనం చాలా బాగా జరిగిందన్నమాట. అసలు ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, ఎంత షాపింగ్ ఉంది, ఒక వస్తువు ఉంది ఒక వస్తువు లేదని అన్నీ ఉన్నాయి. ఫుడ్ విషయానికి వస్తే అస్సలు చెప్పవలేదు, ఏం తీసుకోవాలో అర్థం కాదన్నమాట. ఎన్ని వెరైటీ ఫుడ్స్ ఉన్నాయంటే అబ్బా, ఎన్ని ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయంటే అబ్బా, అసలు ఒకటి మించి ఒకటి ఉన్నాయన్నమాట. మేము తీసుకున్న అన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. ఎంత టేస్టీగా, అసలు మాకు ఎంత బాగా నచ్చిందంటే చాలా బాగున్నాయన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ అనమాట. ఏది కానీ బాగలేదని లేదు, చాలా చాలా బాగుంది. అన్నీ చాలా బాగున్నాయండి. మాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. ఇక ఫైనల్ టచ్ వచ్చి ప్రసాదము చాలా చాలా అద్భుతంగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. ఇక నెక్స్ట్ ఎక్కడ ఏంటి అని ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.